హాయ్ అండి. ఈరోజు నేనైతే మన కిచెన్‌లోకి ఎక్కువగా యూజ్ అయ్యే 2 యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ గురించి అయితే చూపించబోతున్నాను. ఒకటి ఎగ్ బాయిలర్ అయితే, ఇంకొకటి ఎగ్స్ పెట్టుకునే ట్రే అనమాట. మన రెగ్యులర్‌గా డైలీ ఎగ్స్‌ని ఎక్కువగా వాడే వాళ్ళకి కంపల్సరీ యూజ్ అవుతాయి. అందుకని నేను చాలా రివ్యూస్ చెక్ చేసి కొన్ని తెప్పించుకుని వాడిన తర్వాత అయితే నేను ఈ రివ్యూ అయితే పెడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎగ్ బాయిలర్ అనమాట. ఈ ఎగ్ బాయిలర్ అయితే నేను అగారో బ్రాండ్ నుంచి అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాను. నాకిది 1000 రూపీస్ వరకు అయితే పడింది. సేల్‌లో నడిచినప్పుడు ఏంటంటే మనకి అప్పుడప్పుడు కొంచెం తగ్గుతూ కూడా ఉంటాయి. నేను సేల్ లేనప్పుడు పెట్టుకున్నాను కాబట్టి నాకు ఈ ప్రైస్ అయితే పడింది. నేను చాలా రివ్యూస్ చెక్ చేసిన తర్వాత అన్ని బెస్ట్ బడ్జెట్‌లో ఇంకా క్వాలిటీ బాగుండేది చూసుకుని ఈ బ్రాండ్ నుంచి అయితే నేను ఎగ్ బాయిలర్ అనేది తెప్పించుకున్నాను. ఈ ఎగ్ బాయిలర్‌లో ఏంటంటే మనకి ఎగ్స్‌ని ఉడకబెట్టుకోవడానికి ఒక ట్రే వస్తుంది. అలాగే ఎగ్ పౌచెస్‌ని యూజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇంకొక ట్రే అయితే వస్తుందన్నమాట. ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికైతే మనకి 8 ఎగ్స్ వరకు ఒక్కసారి ఉడికించేసుకోవచ్చు. అలాగే 4 ఎగ్ పౌచెస్ అయితే ఉడికించుకోవచ్చు అనమాట. దీనికి మెజరింగ్ కప్ కూడా ఇస్తారు. ఆ కప్పుతో కప్పు వరకు వాటర్ని ఈ బాయిలర్లో వేసుకున్న తర్వాత ఎగ్ ట్రే పెట్టుకుని ఒక హోల్ పెట్టి ఎగ్కి అప్పుడు ఎగ్స్ని ఉడికించుకుంటే ఎగ్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. అలాగే ఎగ్ పౌచెస్ని కూడా మనం చాలా ఈజీగా ఉడికించేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత ఎగ్ ట్రే పెట్టుకుని ఆ తర్వాత ఎగ్ పౌచెస్ పెట్టుకుని అందులో వేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసి మనం 10 to 12 మినిట్స్ అలా వదిలేస్తే దాని అంతటా అదే స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఈ ఎగ్ బాయిలర్ని కొన్ని రోజులు వాడిన తర్వాతే పర్ఫెక్ట్గా రివ్యూ ఇవ్వాలని చెప్పి కొంచెం లేట్గా అయితే రివ్యూ పెడుతున్నాను. ఎగ్ బాయిలర్లో ఉడికించిన ఎగ్స్ కానీ ఎగ్ పౌచెస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. ఎగ్ పౌచెస్ అయితే అస్సలు ఆయిల్ లేకుండా వేశాను కాబట్టి ఇవైతే నాకు మా హస్బెండ్కి చాలా బాగా నచ్చాయి టేస్ట్లో కూడా. ఇంకా ఎగ్ ట్రే వచ్చేసి నేనైతే ఈ వైట్ ఎగ్ ట్రే అనేది ఫస్ట్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే నాకు 800 వరకు పడింది. 30 ఎగ్స్ వరకు అయితే పడతాయి అనమాట. మనకు కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో ఎగ్స్ని స్టోర్ చేసుకునేటప్పుడు అందులో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే సైడ్ ర్యాక్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఇదైతే క్వాలిటీ బాగుంది. ఎగ్స్ని అటు ఇటు కదిపినా కూడా ఎక్కడ అయితే సైడ్కి పడట్లేదు. కాకపోతే 800కి నాకు వర్త్ కాదేమో అని అయితే అనిపించింది. 800 అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే అంత వరస్ట్గా మాత్రం లేదు. ఇంకొకటి కూడా ప్యారల్గా తెప్పించాను అనమాట, ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి. ఇది ఎక్రలిక్ మెటీరియల్ అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత చూస్తే క్వాలిటీ అయితే అసలు బాగాలేదు. ఇది కూడా 30 ఎగ్స్ పట్టేదే కానీ సైడ్స్ ఏమో క్రాక్స్ ఉన్నాయి, మధ్యలో అయితే అసలు ఫిట్టింగ్స్ పట్టట్లేదు. క్వాలిటీ అయితే చాలా వరస్ట్గా ఉందనే చెప్పాలి. ఇదైతే అస్సలు సజెస్టబుల్ కాదు. చూస్తున్నారు కదా అసలు క్వాలిటీ అనేది చూడ్డానికే తెలిసిపోతుంది బాగాలేదని చెప్పి. ఇంకా ఇది పక్కన పెట్టేస్తే ఇంకొక ట్రే కూడా తెప్పించాను అనమాట, సైడ్ హోల్డర్స్ ఉండేలాగా. ముందు తీసుకున్న 2 ఎగ్ ట్రేస్ వెనక్కి రిటర్న్ పెట్టేసి ఇదైతే ఫైనల్గా తెప్పించుకున్నాను. ఇది నాకు 600 వరకు పడింది. మధ్యలో ఫిట్టింగ్స్ అవి కొంచెం బాగున్నాయి ఫోల్డ్ చేసుకోవడానికి, అందుకే ఇది తీసుకున్నాను. ఎగ్స్ ఎక్కువగా వాడే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను.